యాటిట్యూడ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నందుకు మ్, ఎంతో కొంత ఒక కామ్ డౌన్నెస్ చూసుంటారు. ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఫర్గ్యూ యువర్ సెల్ఫ్. మళ్ళీ వెళ్ళే కొద్దీ మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతారు దాన్ని, అంటే ఆ కామ్నెస్ ని నెమ్మదిగా నిదానంగా. ఒకేసారి ఎందుకంటే చాలా రన్నింగ్ ఫైల్స్ ఉంటాయి మన మైండ్ లో. కంప్యూటర్ లో ఓపెన్ ఫైల్స్ ఉంటాయి కదా, మనం అన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లోజ్ చేస్తాం. ఎందుకని? అన్ని ఒకేసారి చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసేసిన తర్వాత కంప్యూటర్ పని చేయడం సరిగ్గా పని చేయదు కదా. ఎక్కువ రన్నింగ్ అంటే మీరు ఎవరైతే ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఎక్కువ వాడతారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. టూ మెనీ రన్నింగ్ ఫైల్స్ ఉన్నప్పుడు కంప్యూటర్ కూడా పెడుతుంది ఏమని, టూ మెనీ ఫైల్స్ ఆర్ ఓపెన్, సో క్లోజ్ చేయమని చెప్పుద్ది. సో మీరు బ్యాక్ వెళ్ళి వాటిని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే దాన్ని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. సేమ్ అదే మనతో కూడా జరుగుద్ది. వీలైనన్ని రన్నింగ్ ఫైల్స్ ని మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. మనకే తెలియకుండా మనం బ్యాక్గ్రౌండ్ లో బోల్డ్ అన్ని రన్నింగ్ ఫైల్స్, అంటే ఎన్నో విషయాలు ఆలోచిస్తానే ఉంటాం బ్యాక్గ్రౌండ్ లో. అంటే దోస్ విచ్ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్, అంటే మనకే తెలియదు మనం ఆలోచిస్తున్నాము వాటి గురించి అని. అంతగా ఆ ఊబిలో పడిపోతాం అనమాట. అలా ఎన్నో విషయాలు ఆలోచిస్తా ఉంటాం. ఎప్పుడు గమనించుకోగలుగుతామంటే ఏదైనా పని చేసేటప్పుడు ఇవాళ నేను నిన్న కూడా అన్నాను, సో ఈ రోజు కూడా పని చేసేటప్పుడు పని చేస్తున్నానా, బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఆలోచనలు వస్తున్నాయి అనేది కూడా గమనించుకోండి. ఈ డైరెక్ట్ గా గమనించుకోండి అనే వర్డ్ మేబీ టఫ్ గా అనిపిస్తుంది. అరే ఇది ఎలా చేస్తావు అనిపించుద్ది. కానీ పదే పదే నేను అంటున్నాను కాబట్టి తెలియకుండా మీరు ఎక్కడో చోట ఇది పెడతారు, ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ పెట్టి పట్టుకుంటారు కూడా ఆ విషయాన్ని. సో మీలో చాలా మంది పట్టుకునే ఉండుంటారు, ఇంతకు ముందు పాత క్లాసుల్లో కూడా విన్నారు కాబట్టి. అండ్ ఇప్పుడు అవ్వపోతే ఈ ఎల్ఏ క్లాసెస్ లో నెమ్మదిగా ఈ మైండ్ కామ్ డౌన్ అయ్యే కొద్దీ ఆ అది పట్టుకుంటారు. ఏమని? ఓకే నేను ఆలోచిస్తున్నాను, పని మాత్రమే చేయట్లేదు ఆలోచిస్తున్నాను కూడా అని చెప్పి తెలుస్తూ ఉంటది. వేరేవి అంటే ఇప్పుడు ఈ సెటప్ లో జరిగేది కాకుండా మిగతా విషయాలు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏదో పని చేస్తున్నాము, లేదా ఎవరితోనో మాట్లాడుతున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నామా, లేదంటే మాట్లాడుతూ ఇంకేదన్నా బ్యాక్గ్రౌండ్ లో తల్ల వెళ్తున్నాయా చూసుకోండి. అప్పుడు కూడా మనం నిజంగా ప్యూర్ గా ఒక మనిషితో మాట్లాడుతున్నామంటే ఒట్టిగా వాళ్ళతో మాట్లాడటం, లేదంటే ఒట్టిగా వాళ్ళు చెప్పేదే వింటం కాదు. బోల్డ్ అని ఒపీనియన్స్ ఫామ్ అవుతా ఉంటాయి. రన్నింగ్ ఫైల్స్, రకరకాల ఒపీనియన్స్ వాళ్ళ మీద మైండ్ ఫామ్ చేస్తూ ఉంటది. మనం వాటిని వింటా ఉంటాము. వాళ్ళు మాట్లాడిన దానికి జవాబేమో మనకు అనిపించిన దానికి జవాబిస్తాం. ఓకే. సో ఇది డీప్ గా అనిపించిన ఫ్యాక్ట్ అదనమాట. అంటే మనం ఎగ్జాక్ట్ గా బయట పరిస్థితులకి తగ్గట్టు కంటే కూడా దాని పట్ల మన అభిప్రాయాలు ఏ ఉంటాయో వాటిని కలిపి మనం రిజల్ట్ ని ఇస్తున్నాం, బయటికి రియాక్ట్ అవుతాం అనమాట. జనరల్ గా రియాక్షన్ ఉంటుంది, రెస్పాండింగ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే రియాక్షన్ కి రెస్పాండింగ్ కి డిఫరెన్స్ ఉంది. రియాక్షన్ అంటే ఏంటి? పరిస్థితులకి వెంటనే ఇన్స్టింక్టివ్ గా మనం యాక్షన్ తీసుకుంటాం. అవతల వాటికి కోపం వచ్చింది అనుకో, మనకు కూడా కోపం వస్తుంది, మనం గట్టిగా మాట్లాడగలుగుతాం. కానీ రెస్పాండింగ్ ఏంటంటే ఒక నిమిషం ఆగి నేను ఇప్పుడు ఇవ్వాల్సింది ఏంటి అనేది ఆలోచిస్తాం. అంటే నేను మాట్లాడాలా, లేదంటే నిశ్శబ్దంగా ఉండాలా, నేను ఇతనికి ఇప్పుడు గట్టిగా చెప్పాలా, ఏది అంటే ఏది చేస్తే అతనికి నాకు మేలు అని ఒక నిమిషం ఆలోచిస్తాం. వెనక్కి వస్తాం అనమాట, తగ్గుతాం. ఈ తగ్గటంలోనే అన్ని ఉంటాయి లైఫ్ లో. ఎప్పుడైతే వెనక్కి తగ్గుతామో అప్పుడే చాలా విషయాలు అర్థమవుతాయి. ఎప్పుడైతే హడావుడిగా పరిగెడతామో అప్పుడే ఎన్నో చోట్ల, అంటే పప్పులో కాలేయటం అన్నిట్లో అన్నెసరీగా మనం ఏదో ఒక గుంటలో కాలేసినట్టే అవుతుంది. అంటే మనం వెనక్కి మళ్ళీ తీసుకోలేం వాటిని. అలా చాలా జరుగుతాయి మన లైఫ్ లో. అండ్ వాటి నుంచి ఎవరికైతే ఒక రకమైన అవేర్నెస్ వచ్చిందో వాళ్ళకి ఏంటంటే అర్రే అనవసరంగా చేశానే అంట. కొంతమందికి అసలు అది కూడా ఉండదు, తప్పు చేసామని ఫీలింగ్ కూడా రాదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దర్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ లేని వాళ్ళు అసలు ఫీల్ అవ్వరు. అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు, నిజంగా వాళ్ళు తప్పు చేశాము, వాళ్ళని ఒక మాట అనేసాను, లేదంటే ఒక పని చేశాను, ఇది బాధ పెట్టింది అని కూడా తెలియదు. దాన్ని కూడా మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి. వాళ్ళకి అర్థం చేసుకునే అంత శక్తి ఇంకా రాలేదు. కానీ మనము దాన్ని పెంచుకుందాం. అవతల మనుషుల్ని అర్థం చేసుకునే శక్తి ఇన్ ద ప్రాసెస్. ఫస్ట్ ముందు మనం అర్థం కావాలి కదా. మనకి మనం అర్థమైనప్పుడు, మన మానసిక స్థితి ఎలా ఉందో తెలిసినప్పుడు, మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది తెలిసినప్పుడు మిగతా మిగతా మనుషుల్ని మనం అర్థం చేసుకుంటాం. ముందు మనం క్లియర్ గా అర్థం అవ్వాలి మనకి. అంటే మనం ఎలా ఉంటున్నాం, రియాక్ట్ అవుతున్నానా ప్రతి నిమిషం లైఫ్ లో, రెస్పాండ్ అవుతున్నానా? రియాక్షన్ అంటే గబుక్కున, అంటే వాళ్ళు ఇసిరారు మళ్ళీ మనం కూడా ఇసిరాం, అది రియాక్షన్. న్యాచురల్ గా అంటే మీరు ఆలోచించాల, అక్కడ ఒక నిమిషం కూడా ఆగలేదు, మీరు ఆలోచించకుండా వేసేసారు రాయ. ఇలా కాకుండా ఆగుతారు, కరెక్టా కాదా అనేది మీరు ఒక నిమిషం ఆగి రెస్పాండ్ అవటం అనమాట. ఈ రెస్పాండ్ అవటం అనేది ఏంటంటే ఈ లోపు ఫిల్టరేషన్ జరుగుతుంది తనలో. ఏంటి చేయొచ్చా వద్దా, ఇది చేయటం మూలన తనకు గాని నాకు గాని ఏమన్నా ఉపయోగం ఉందా, దీని మూలన మా ఇద్దరు రిలేషన్ ఏమైనా బాగుపడుతుందా,
లేదంటే నాకు సంబంధించి నా జీవితంలో ఏదైనా మేలు జరగబోతుందా? ఇవన్నీ ఒక్క సెకండ్ చాలు మనకి, ఎందుకంటే మనం ఒక్క సెకండ్ లో ఎన్నో ఆలోచనలు చేయగలం కదా. సో వెనక్కి తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ లో అయినా సరే, మీరు ఏమైనా బిజినెస్ లో అయినా, దేనిలో అయినా కూడా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్, కాసేపు ఆలోచించి ఒక్క నిమిషం డెసిషన్ తీసుకునే ముందు. అందుకనే కోపం వచ్చినప్పుడు మనకి చిన్నప్పుడు చెప్తారు కదా, 10 కౌంట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 10 కౌంటింగ్ మూలన డైవర్షన్ కడే కూడా, 10 కౌంటింగ్ మూలన ఏమవుద్దంటే అది కరెక్ట్ కాదనే విషయం చాలా వరకు రియలైజ్ అవుతాం పెద్ద అయ్యే కొద్దీ. సో ఆ రియలైజేషన్ రావడానికి టైం పట్టుద్ది అనమాట. ఇన్స్టింక్ట్, ఇప్పుడు జంతువులు వెనకాల కొన్ని జంతువులు కొట్టంగానే పారిపోతాయి, లేదంటే కొన్ని ఎమ్మడి పడతాయి. సో ఇవన్నీ ఏంటి, అవి ఇన్స్టెంటివ్ గా చూపిస్తున్నాయి. అవేం కూర్చొని ఆలోచించవు, వీళ్ళు ఎందుకేసారు రాయ, ఓహో నేను వాళ్ళ గార్డెన్ కి వచ్చాను, ఇబ్బంది పెట్టాను కదా. సో వాళ్ళకి వాటికి మనకి తేడా ఏంటి, అవి ఆలోచించలేకపోతున్నాయి. మనకి మనం ఆలోచించగలం. సో మన మైండ్ ని వాడాల్సింది ఇక్కడ. డిస్క్రిమినేషన్ పవర్ అంటారు, మంచి చెడులు మనము విడదీసి చూడగలం. అవి మంచి చెడులు విడదీసి చూడలేవు, అవి ఇన్స్టింక్టివ్ గా ఉంటాయి. అంటే ఆకలి, నిద్ర అవన్నీ నార్మల్ గా చెయ్యాలి కాబట్టి దే డూ. కానీ నిజానికి వాటిల నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, జంతువుల నుంచి. వాటికి ఆలోచించే శక్తి లేదు. అదొక వరం అనుకోవాలా లేదా ఇదంటే, మనుషులు విపరీతంగా ఆలోచించి తెచ్చుకుంటాం బాధలు, అవేమో అస్సలు ఆలోచించవు. సో ఏమవుతుంది, నేచర్ లో న్యాచురల్ గా వెళ్ళిపోతుంది వాటి జీవనం. కానీ మనకేమవుతుంది, మైండ్ పెట్టింది దేవుడి డిస్క్రిమినేషన్ పవర్ కి అయితే, మనం దాన్ని దానికంటే ఎక్కువ, అంటే ఓవర్ థింకింగ్ అంటారు దీన్ని, ఓవర్ థింకింగ్ చేసి బర్డెన్ చేసేసి తలని అవసరానికి మించి ఆలోచిస్తున్నాం వలన ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. సో దీని నుంచి బయటపడే మార్గాలు ఎత్తుక్కోవాలి. అంటే మైండ్ ని కామ్ డౌన్ చేయటం, అవసరమైనప్పుడు వాడతాం, అవసరం లేనప్పుడు ప్రశాంతంగా ఉండగలగటం. ఇప్పుడు ఏదన్నా ట్రబుల్ చూడండి, మీ తలలో వస్తున్న ఆలోచనలు నిజంగా మీరు ఇప్పుడు ఈ నిమిషం సాల్వ్ చేయలేనప్పుడు వాటి గురించి ఎందుకు రోజంతా ఆలోచిస్తున్నాం? బాధది ఎప్పుడో జ్ఞాపకం. అసలు దాని మూలాన కలిగిన బాధ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు బాధ పెట్టగలుగుతుంది? ఒక మనిషిని ఎందుకు వెంటనే క్షమించలేకపోతున్నాం? సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, మనకి నెగిటివ్ మైండ్ కి ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నమాట ఇవి. అంటే ఒక్కొక్క దానికి ఫీచర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు టీవీకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అలాగా మైండ్ ఫీచర్స్ ఇవి ఏంటంటే, బాధైన విషయాల్ని ఎక్కువగా రిపీట్ మోడ్ లో గుర్తు చేస్తాం. ఎందుకంటే మనం ట్రైన్ చేయలేదు మైండ్ ని ఏమని, మంచి విషయాల వైపుకి, ఆప్టిమిజం వైపుకి తీసుకెళ్లటం ట్రైన్ చేయాల. సో ఇది మనకి ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అది. అన్ని మంచి విషయాల వైపుకే చూసినప్పుడు ఇవి చాలా చిన్నవి అయిపోతాయి. అంటే వాళ్ళు చేసిన తప్పులు ఫర్గ్యూ చేయటం, మన మన పేషెన్స్ పెరుగుద్ది. మన పేషెన్స్ పెరిగిన తర్వాత మనం యుద్ధం ఆపేస్తాం. ఎటువంటి యుద్ధం అయినా సరే, ఓకే. యుద్ధం ఆపేసినప్పుడు అటువైపు నుంచి కూడా దే విల్ కామ్ డౌన్, మీ వైపుకి పదే పదే వచ్చే ప్రయత్నాలు చేయరు. ఎందుకంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో లేరు ఇప్పుడు, యు ఆర్ నాట్ రెడీ టు, కదా. సో ఇక్కడ జరిగేది అది. సో మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, ఓన్లీ మనల్ని మనం ఎదుగుతున్నాం అంతే. మనం అండర్స్టాండ్ చేసుకుని ప్రతి విషయాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకుని మన పేషెన్స్ లెవెల్స్ ని, మన ఫర్గ్యూనెస్ లెవెల్స్ ని పెంచుకుంటున్నాం. సో పవర్ ఆఫ్ నవ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ ఈ రన్నింగ్ ఫైల్స్ ని కంట్రోల్ చేయడం. ఈ క్షణం మీద ఫోకస్ ఎక్కువ పెట్టినప్పుడు రన్నింగ్ ఫైల్స్ కంట్రోల్ అవుతాయి. కానీ డైరెక్ట్ గా చేయడం కష్టం కాబట్టి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ కామ్ డౌనింగ్ కంట్రోల్, ఎందుకంటే మీరు అన్నిట్లో పాస్ట్ లోకి వెళ్ళి కూడా, నిన్న కూడా ఎత్తుకున్నాం కదా, వెనక్కి వెళ్ళి ఎన్నేళ్ళు వెనక్కన్నా వెళ్ళండి కానీ మంచి విషయాలే రాయండి అనినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏం చేస్తున్నారు, ఆ రోజు జరిగినవి ఏమైనా ఉండనివ్వండి కానీ మంచి మూమెంట్ తెచ్చి రాశారు. సో మీకు నెమ్మదిగా ఏమవుతుందంటే, వెళ్లే కొద్దీ ఇవే రాస్తున్నారు కాబట్టి మీ మైండ్ లో డామినెంట్ పార్ట్ ఏంటి, ఏమవుతుంది, మెమరీస్, మంచి విషయాలు. ఇలా కొన్నేళ్లు ఆపకుండా కనుక మీరు చేయగలిగితే ఇవే మీకు గుర్తుగా ఉండిపోతాయి. నెమ్మదిగా అవి డిజపియర్ అవుతాయి. మనం డైరెక్ట్ గా చెడు విషయాల మీద ఫోకస్ పెట్టి బాణం వేసి వాటిని మనలో నుంచి తీసేయలేము. దానికంటే మంచి పద్ధతి ఏంటంటే, వీలైనన్ని మంచి విషయాలు ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోవాలి. ఎంత ఓవర్ఫ్లో అయిపోవాలంటే ఇంకా వీటికి ప్లేస్ ఉండకూడదు. సో దీనికి ఒక వీడియో ఉంది, చాలా పాపులర్ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్ లో, మీరందరూ చూసుంటారు. మనం ఇంతకు ముందు పాత వాళ్ళ వీడియో చూసారు, ఇంతకు ముందు ఉన్న బ్యాచెస్. ఆ ఒక డర్టీ వాటర్ ఒక కప్ లో ఉంటది. ఉమ్. సో ఆ కప్ లో ఉన్న డర్టీ వాటర్ ని మనం అనుకుందాము మన మైండ్ లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అనుకుందాం, బాధాకరమైనవి, లేదంటే మన హర్ట్ అయినవి, లేదంటే మనం ఎవరైనా హర్ట్ చేయాలని ఇంటెన్షన్స్ ఉన్నవి, అలాంటివన్నీ ఒక కప్ లో ఉన్నాయి. ఆ వాటర్ చాలా డర్టీగా ఉంది.
అది సిగ్నిఫై చేస్తుంది ఏమని, మన మైండ్ యొక్క ఆలోచనలు అన్నమాట. మనం ఆ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మన కల్లో ఉన్న నెగిటివిటీ అంతా తీసేయాలి, అంటే ఆ గ్లాస్ లో ఉన్న మురికి నీళ్ళన్నీ తీసేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా దానికంటే పెద్ద గ్లాసు మంచి నీళ్లు పోస్తారనమాట, ఫ్రెష్ క్లియర్ వాటర్. అవి ఎంత పోస్తారంటే దీనిలో ఉన్న ఈ మురికి నీళ్ళన్నీ ఆటోమేటిక్ గా పోతాయి. ఎంత దాకా పోయాలి? మొత్తం పోయి క్లియర్ వాటర్ ఉండే అంతసేపు పోయాలి. సో ఫోకస్ అటువైపుకి. గ్రాటిట్యూడ్ అదే, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎంతలాగా అంటే ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవాలి, అంతలాగా మంచి వైపుకి ఫోకస్ పెడతాం మనం. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లో కృతజ్ఞతా భావాన్ని పెంచుకున్నప్పుడు, నేను అనుకున్నట్టు క్లాస్ లో ఎప్పుడు కూడా మనం ఎంతో థ్యాంక్ఫుల్నెస్ ఉన్నప్పుడు ఆ నోట్ తో మనం ఒక మనిషిని తిట్టలేము, ఓ మనిషిని ఇచ్చేయలేము, హర్ట్ చేయలేము. సో అలాంటి స్టేట్ మనది నార్మల్ స్థితి అయిపోవాలి. అది ఏం చేసినా కూడా, ఎవరిని చూసినా కూడా థ్యాంక్ఫుల్నెస్ న్యాచురల్ గా ఇది అవ్వాలి. సో ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? భూమికి ఆకర్షణ శక్తి. దాని మూలానే మన అందరం నిలబడి ఉన్నాం, భూమి మీద కూర్చోగలుగుతున్నాం, పడుకోగలుగుతున్నాం, వస్తువులు పెట్టుకోగలుగుతున్నాం. సో ఇది లేదు కాబట్టే కదా మిగతా ప్లానెట్స్ కి మన వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు గాల్లో తేలుతా ఉంటారు. సో మనకి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలాంటివన్నీ ఎలాగో, ఈ గ్రాటిట్యూడ్ అనేది కూడా ఒక ఫండమెంటల్. ఓకే, ఇది రూల్ అన్నమాట, సిద్ధాంతం, ఇట్స్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ ని మనకి నేర్పించరు ఎవరు. సో మనకి న్యాచురల్ గా మనం ఈ ఈ ఈ లైఫ్ అనే ప్రాసెస్ లో దీన్ని నేర్చుకుంటాం. సో చిన్నప్పటి నుంచి మనకి ఇలా ఉండు ఇలాగుండు అని చెప్పలేదు ఈ విషయాల్లో, బట్ ఇది కూడా గ్రాటిట్యూడ్ ని ఒక యాటిట్యూడ్ గా మార్చుకుందాం. ఈ ప్రిన్సిపల్ ని మన లైఫ్ లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో గ్రాటిట్యూడ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో జీవితంలో అన్నిటి పట్ల, అంటే అన్ని కార్నర్స్ ఆఫ్ లైఫ్, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అంటే మీ రిలేషన్షిప్స్ కానీ, ఆఫీస్ లో కానీ, లేదంటే మీ కెరీర్ కి సంబంధించినవి ఏవైనా కూడా, లేదా మనీకి సంబంధించిన మ్యాటర్స్ కానీ, దేనిలోనైనా కూడా మీరు కనుక థ్యాంక్ఫుల్నెస్ అంటే ఉన్న ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాటికి కనుక మీరు వీలైనంత థ్యాంక్ఫుల్నెస్ ని పెట్టగలిగితే, ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో వాటి యొక్క అబండెన్స్ ని ఫీల్ అవ్వగలుగుతారు. అంటే అవి దే విల్ కమ్ టు యూ ఇన్ మోర్. ఎప్పుడైతే చాలా గనక స్టక్ అయిపోయి, అంటే మైండ్ లో వీటి పట్ల మనకి బ్లాక్స్ ఉంటాయో, అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో, అప్పుడు ఈ అబెండెన్స్ అనేది ఉండదు. సో అందుకనే మంచి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. సో 10 బెస్ట్ థింగ్స్ పొద్దున్నే లేవంగానే మంచి విషయాలు జీవితం గురించి రాసుకుంటాం అన్నమాట. అవి అన్ని రకాలుగా, అన్ని వైపుల నుంచి, అన్ని కార్నర్స్ నుంచి తీసుకుందాం. అంటే కొన్ని మీ లైఫ్ గురించి, కొన్ని మీ హ్యాపీనెస్ గురించి, కొన్ని మీరు ప్రేమించిన మనుషుల గురించి, కొన్ని మీ నేచర్, మామూలుగా మీరు ఇష్టపడేవి, మీ ప్యాషన్స్ గురించి, అలా అన్నిట్లో నుంచి తీసుకోండి. మీకు ఏదైనా, అంటే రూల్ లేదేవి. సో మీరు ఏంటంటే పొద్దున్నే డైరెక్ట్ చేస్తున్నారు మైండ్ ని, అన్ని మంచి విషయాలు ఎత్తుకోండి. మీ వెనక రోజు అంటే నిన్నటి గురించి దేన్నైనా తీసుకోండి, కానీ 10 మంచి విషయాలు, వీలైతే ఇంకా ఎక్కువ రాయండి, బట్ 10 ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీ. దానికంటూ ఇంత టైం అని స్పేర్ చేస్తారు కదా, ఆ టైం పొద్దున్నే పెట్టడం అవసరం. అందుకని ప్రాక్టీస్ చేస్తాం. సో ఒకసారి మనం నిన్నట్లాగా చిన్న మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ లాగా చేద్దాము, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సో ప్రాక్టీస్ చేయడానికి బుక్ పెన్ కూడా దగ్గర పెట్టుకోండి. మీరు వెంటనే ప్రాక్టీస్ అయిన వెంటనే గ్రాటిట్యూడ్ రాస్తాం కాబట్టి కీప్ యువర్ బుక్ అండ్ పెన్ హ్యాండీ జస్ట్ బై యువర్ సైడ్. మనం వెరీ ఫ్యూ మినిట్స్ వి విల్ ట్రై టు కామ్ డౌన్ అవర్ మైండ్ సో దట్ అప్పుడు స్టిల్ వాటర్ లో మంచి నీళ్లు తేరుకుంటాయి అన్నట్లు స్టిల్ గా మన మైండ్ ని స్టిల్ చేద్దాం. మన మైండ్ స్టిల్ చేయడానికి కొంచెం వెరీ వెరీ షార్ట్ డ్యూరేషన్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మైండ్ఫుల్నెస్ అనేసి కావాలని ఇక్కడ అంటున్నాం, వీఆర్ నాట్ కాలింగ్ ఇట్ మెడిటేషన్. మైండ్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అందరూ ప్లీజ్ కమ్ టు ద కెమెరాస్. మీరు చేసే మిగతా పనులు ఆపేసి జస్ట్ come and follow the instructions. While you come, please bring your pen and paper with you. దాంతోటి తర్వాత పని ఉంది మనకి. రైట్. కెమెరా ఆన్ చేసుకోవడం మూలన మీకు బెనిఫిట్ ఎక్కువ డెఫినెట్ గా. అండ్ నాకేంటంటే, నేను జస్ట్ మిమ్మల్ని చూసి నేను స్క్రోల్ డౌన్, అంటే ఎంతమంది ఓపెన్ చేశారని చూస్తున్నాను, బట్ నేను రియల్ గా నేను మిమ్మల్ని ఏమి కళ్ళు
అంటే నా ఫోకస్ అంతా మీ మీద ఏమి స్ట్రాంగ్ గా అలా ఉండదు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఓకే, ఇక్కడ 172 మంది ఉన్నారు. సో హ్యాపీగా ఆన్ చేసుకోండి, ఓ చక్కగా ఫ్రీగా కళ్ళు మూసుకోండి. ఎందుకంటే కెమెరాలో లేము అనే ఫీలింగ్ కూడా మనం మన 100% పెట్టనివ్వదు. ఏముందిలే కళ్ళు మూసుకోకపోతే అనిపిస్తుంది. సో ఆ డెడికేషన్ రావడానికైనా సరే ఓపెన్ చేసుకోండి కెమెరా. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. ముందు కంఫర్టబుల్ గా కూర్చోండి. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ, ఏమి దీనికి స్పెషల్ సెటప్ ఏమి వేయద్దు. ప్రస్తుతం ఇది జస్ట్ మైండ్ఫుల్నెస్, అంటే మీరు ఈ నిమిషం కోసం ఈ నిమిషాన్ని ఆస్వాదిస్తున్నారు అంతే. మీరు దానికోసం మీరు అంటే మీ డిఫికల్ట్ పోస్చర్ లోకి ఏం రావద్దు. కంఫర్టబుల్ అంతే, కాళ్ళు నేల మీద ఉండనివ్వండి, లేదంటే బాసం బట్టలు వేసుకోండి. బట్ నేల మీద ఉంటే ఊగనివ్వద్దు కాళ్ళు, అంతే. ఆ కాళ్ళు చక్కగా దేని మీదన్నా పెట్టుకోగలగాలి. బాడీ మీ ఇది లేకుండా ఊగాల్సిన అవసరం వచ్చిందనుకో, ఆటోమేటిక్ గా మైండ్ కూడా ఊగుద్ది, అంటే ఆలోచనలు. అందుకని కదలకుండా కూర్చోవటం అనేది మెయిన్ ఇంటెన్షన్ అదనమాట. సో మూమెంట్ లేకుండా సపోర్ట్ కూర్చోండి అంతే. మంచిగా స్ట్రైట్ కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. వంగి కూర్చుంటే కాసేపటికి నొప్పి వస్తుంది, ఎందుకంటే అవర్ స్పైన్ వాజ్ డిజైన్డ్ టు బి స్ట్రైట్. యాక్చువల్ గా వంగటానికి కాదు మన స్పైన్ ని డిజైన్ చేసింది. మనం నేచురల్ గా డిజైన్ చేయబడ్డాం టు హ్యావ్ ఎ స్ట్రైట్ స్పైన్. సో మీరు అందుకు స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్ కూర్చుని, స్ట్రైట్ అంటే కంఫర్టబుల్లీ స్ట్రైట్, అంటే మీకు ఇబ్బంది పెట్టనంత స్ట్రైట్, మళ్ళీ నొప్పి పుట్టే అంత స్ట్రైట్ కాదు. సో దాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎంతవరకు కూర్చోగలరో అంతవరకే రిలాక్స్ చేసేసేయండి. భుజాలు కూడా రిలాక్స్ చేసేసేయండి ప్రశాంతంగా. జార్ చేయండి, బిగబెట్టద్దు, ఎక్కడ బిగబెట్టద్దు. హాయిగా వదిలేసేయండి ఫ్రీగా, నార్మల్ గా. మీరు ఎంతో హ్యాపీ స్టేట్ లో ఉన్నప్పుడు ఎలా కూర్చుంటారు? మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉంటారు. ఇక్కడ మీరు మీ యువర్ ఎట్ యువర్ హోమ్ కదా, హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉండండి అంతే. నేను కూర్చున్న చోట నేను బాసం బట్టలు వేసుకుని కూర్చున్నాను, ఎందుకంటే నాకు అది కంఫర్ట్. మీకు ఎలా కావాలో అలా కూర్చో. గాలి ఒక్కసారి నిండా తీసుకుని, స్లోగా నిండా తీసుకోండి. నిండా అంటే మీరు ఎంత తీసుకోగలరు అంత తీసుకుని వదిలేసేయండి. నోటితో వదిలే ప్రయత్నం చేయండి. వాడు కొంచెం లైట్ గా నోరు ఓపెన్ చేసి పెదాలు దానిలో నుంచి వదిలేసేయండి. సో ఒక 5 బ్రీత్స్, నిండా తీసుకోవటం, నోటితో వదిలేయటం. సో ఇక్కడ వాయిస్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది, అది తప్ప ఇంక ఏం జరిగినా పట్టించుకోవద్దు. భూకంపం వచ్చినా సరే నేను పట్టించుకోనని డిసైడ్ అయిపోండి అంతే. గాలి నిండా తీసుకోవటం, నోటితో స్లోగా వదిలేయటం. వదిలేసేటప్పుడు వీలైనంత వదిలేసే ప్రయత్నం. బెలూన్ ని ఊహించండి, బెలూన్ లాగా. ఒక బెలూన్ ఫుల్ గా మనం ఊది వదిలేసామనుకో, పూర్తిగా గాలి దాని నుంచి బయటికి పోదు. అలాగా పూర్తిగా వదిలేసే ప్రయత్నం చేయండి. చెప్పిన ఇన్స్ట్రక్షన్ అయిపోయినప్పుడు మీరు ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఆ ఇన్స్ట్రక్షన్ ని కంటిన్యూ చేయొచ్చు. మిగతా వాళ్ళ కోసం ఒకవేళ నేను ఆగితే, స్లోగా తీసుకునే వాళ్ళు ఇంకా స్లోగా ఉండి తీసుకునే వాళ్ళ కోసం నేను ఒకవేళ ఆగాను అనుకోండి, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్రీత్ తీసుకోండి, అంటే నార్మల్ గా మీరేం ఎఫర్ట్ పెట్టట్లేదు, మామూలుగా బ్రీత్ చేయండి. మీరు పనిమాల బ్రీత్ చేయట్లేదు, నార్మల్ బ్రీత్. నార్మల్ బ్రీత్ అంటే మీరు గాలి తీసుకున్నా తీసుకోపోయినా మీకు మీ అవేర్నెస్ లేకుండా న్యాచురల్ గా మీ బాడీ గాలి పీల్చుకుంటూనే ఉంటది కదా. సో ఆ బ్రీత్ అన్నమాట. ఒకసారి చుట్టూరా శబ్దాలను వినడానికి ప్రయత్నించండి. సౌండ్స్, మీ చుట్టూరా ఉన్న శబ్దాలు ఏది వినపడితే అది, దాన్ని ఏం జడ్జ్ చేయొద్దు. ఏం వినపడుతుంది అనేది జస్ట్ వినండి అంతే. శబ్దం అంటే శబ్దాన్ని శబ్దంగా వింటాం, దాన్ని అర్థం ఎతకద్దు. ఫ్యాన్ అనుకోండి, ఫ్యాన్ సౌండ్, బయట ఈ పిట్ట అరుస్తుంది, అలా వద్దు. జస్ట్ సౌండ్, శబ్దం, అంతా ఒక మ్యూజిక్ లాగా వినండి. వస్తున్న శబ్దాలని ఎలో చేయండి. ఓవరాల్ గా ఒక శబ్దంగా వినే ప్రయత్నం చేయండి.
రెండు మూడు శబ్దాలు ఉండొచ్చు. పొద్దున పొద్దునే కాబట్టి ఎక్కువ సౌండ్స్ ఉండవు. రెండు మూడు శబ్దాలు మిక్సప్ ఉండొచ్చు. జస్ట్ వన్ వినండి. నాకు ఇక్కడైతే ఫ్యాన్, క్లాక్, బయట పక్షులు అలా వినపడుతున్నాయి. సో మీకు అలాగా కొన్ని టూ త్రీ సౌండ్స్ కానీ కానీ వినపడతా ఉంటాయి. జస్ట్ వాటిని న్యాచురల్ గా ఫ్రీ ఫ్లో లో వినండి. 1 మినిట్, జస్ట్ 1 మినిట్, 60 సెకండ్స్ జస్ట్ ప్రశాంతంగా వినండి. ఏదన్నా ఆలోచన వచ్చింది అనిపిస్తే ఏం పర్వాలేదు, మళ్ళీ సౌండ్ లోకి వచ్చేస్తుంది. శబ్దం వినే ప్రయత్నం చేయండి. ఏం పర్వాలేదు, ఫర్గివ్ అసలు అంతే. మళ్ళీ సౌండ్ లోకి వచ్చేస్తుంది. ఒకసారి నెమ్మదిగా బాడీ అవేర్నెస్ లోకి వెళ్దాం. బాడీలో సెన్సేషన్స్ ఉంటాయి. అంటే మనకి మనం అబ్జర్వ్ చెయ్యము, ఆలోచనల మూలాన, అవుటర్ వరల్డ్ యొక్క శబ్దాల మూలాన గమనించని సెన్సేషన్స్ అన్నమాట ఇవి. సో వీటిల్లోకి స్లోగా వెళ్దాం. సెన్సేషన్స్ ఎలా తెలుస్తూ ఉంటాయంటే, ఏదైనా సెన్సేషన్స్ అంటే టిక్లింగ్ టింక్లింగ్ సెన్సేషన్, నంబ్నెస్ అంటే ఎక్కడైనా మొద్దుబారినట్టు కానీ, లేదంటే అక్కడ ఏదో ఫ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంటది. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ని నెమ్మదిగా మీరు గమనించడం మొదలు పెడతారు. సో ఫస్ట్ మీ పాదాలు గమనించండి. గమనించడం అంటే నిన్న చెప్పినట్టు ఓన్లీ అక్కడున్న మీ పాదాలు మీకు ఏమి ఫీలింగ్ ఇస్తున్నాయి గమనించండి. అక్కడ సెన్సేషన్స్ మీ దాకా వెళ్తాయి, మీ బ్రెయిన్ దాకా. సో వాటిని చూడండి జస్ట్ అంతే. ఆ సెన్సేషన్స్ ని ఫీల్ అవ్వండి అంతే. సో మూమెంట్ వద్దు. ఏదైనా బాడీ పార్ట్ గురించి చెప్పినప్పుడు మూమెంట్ అవసరం లేదు. ఓన్లీ అక్కడ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుందో చూడండి. అక్కడ ఏం జరుగుతుందో అనేది మీ ఫోకస్ ని జస్ట్ మళ్ళిస్తున్నారు అంతే. కాళ్ళు, మోకాళ్ళు, మీ థైస్ అండ్ హిప్ పార్ట్, అంటే తొడలు, తొడపైన భాగం మొత్తాన్ని జస్ట్ గమనించండి. ఫోకస్ పెట్టండి అంతే. అక్కడ అక్కడ ఏం జరుగుతుందో చూడండి అంతే. కళ్ళతో కాదు, ధ్యాసతో, ఫోకస్. పొత్తి కడుపు, అబ్డామిన్, కడుపు భాగం, స్టమక్, మీ చెస్ట్ పార్ట్, హృదయం ఉండే ప్లేస్ అంతా, ఛాతీ. ఈ ప్లేస్ లో మీకు ఎక్కువ సెన్సేషన్ తెలుస్తుంది జనరల్ గా. చేతులు, అరచేతులు, భుజాలు, మెడ,
గడ్డం. పెదాలు. చెంపలు. కళ్ళు. చెవులు. మీ ఐబ్రోస్. కన్నుబొమ్మలు. ప్రశాంతంగా ఉంచండి చెప్పినప్పుడు. బిగపెట్టద్దు. ఇంకా ప్రశాంతంగా చేయాలి. ఇంకా ప్రశాంతంగా అక్కడైనా స్ట్రెస్ ఉంటే వదిలేసేయాలి. నుదురు. వీలైనంత ప్రశాంతంగా. నుదుర్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టు. హాయిగా వదిలేశారనమాట. బిగపెట్టద్దు. మీ తల భాగం. తల పైన భాగం. అక్కడ జస్ట్ ఒక్క 1 మినిట్ తల పై భాగంలో మీ ఫోకస్ నిలపండి సరిపోతుంది. శ్వాస మామూలుగా తీసుకుంటూ ఫోకస్ తలపైన భాగంలో ఉంచుతారు. నిదానంగా మళ్ళీ గాలి ఒక్కసారి కంప్లీట్ బ్రీత్స్ ఒక 2 3 తీసుకోండి. నిండా గాలి తీసుకొని వదిలేయటం ముక్కుతో. వీలైనంత స్లోగా చేయండి. మీరు మొదలు పెట్టినప్పుడు కంటే ఈసారి ఇంకా నిదానంగా చేయగలరు. ఇంకా నిండుగా తీసుకోగలరు. ఒకసారి చుట్టూరా సౌండ్స్ అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ఇందాకలాగా మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసాం అలాగా శబ్దాలు వినండి ఒక్క నిమిషం. నెమ్మదిగా కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి. మీకు కంఫర్టబుల్ గా అనిపించినప్పుడు. గ్రాటిట్యూడ్ బుక్స్ తీసుకుని నిన్న ప్రాక్టీస్ చేసిన బుక్ లోనే ఈ రోజు కూడా 10 మంచి విషయాలు మీ లైఫ్ లో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని, విషయాలు అంటే థింక్ ఇవే అని కాదు, ఏదైనా ఎనీథింగ్ అబౌట్ 10 బ్లెస్సింగ్స్. మీరు వాటిని దీవెనలుగా అనుకుంటున్నారు, మంచి విషయాలని అనుకుంటున్నారు మీ జీవితం. లేదంటే మీకు ఇష్టమైన విషయాలు ఏవైనా రాయండి. మీకు సంతోషంగా అనిపిస్తున్నది ఏవైనా రాయండి. 10. అది మీ వర్క్ గురించి కావచ్చు, వర్క్ ప్లేస్ గురించి కావచ్చు, వర్క్ చేసే మనుషులు కొలీగ్స్ గురించి కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళ గురించి కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నైబర్స్, ప్రకృతికి సంబంధించిన విషయాలు అన్ని. సూర్యుడు, చంద్రుడు, చీకటి, వెన్నెల, వెలుతురు, చెట్లు, మొక్కలు, పువ్వులు, జంతువులు, పక్షులు, చేపలు, మిగతా జీవాలు, మనకు తెలిసినవన్నీ. ఏది మీకు, ఏది చూస్తే మీకు బాగా అనిపిస్తుందో, దేన్ని మీరు ఆస్వాదించగలనిపిస్తుందో
ఏది మీకు సంతోషాన్ని ఇస్తుందో, నాకు ఇష్టమైనది. అంటే ఇక్కడ దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ యూ, మీ గురించి మాత్రమే. మీకు ఇష్టమైనవి ఆ బుక్ ఎవరు చూడరు, మీరు మాత్రమే చూసుకుంటారు ఆ బుక్ ని ఎప్పుడైనా సరే. సో దానికి ఏమి పరిమితులు లేవు, ఏమి రూల్స్ లేవు. ఇష్టమైనవి, మనసుకు నచ్చినవి. నేను ఇలా మధ్యలో మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని తడతాయి, వాటిని కూడా యాడ్ యాడ్ చేసుకోండి. సిట్యుయేషన్స్ అంటే జీవితంలో జరిగిన, ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని మంచి మంచి ఈవెంట్స్ కూడా గుర్తొస్తాయి జీవితంలో జరిగినవి. మీ బేబీ పాపాయ్ గురించి, బాబు పాపాయ్ పుట్టినప్పుడు ఈవెంట్స్, లేదా మీ మ్యారేజ్, ఏదైనా. మేడం, చెప్పండి. పాస్ట్ పాస్ట్వి కూడా రాయొచ్చా మేడం, లేదా పాస్ట్ వే, పాస్ట్ వే. జనరల్ పాస్ట్? ఓకే. గతంలో మీకు పాతవి కూడా మంచివే. జనరల్ ఓన్లీ గా మీకు ఆ సంతోషాన్ని ఇచ్చినవి మాత్రమే. పాస్ట్వి ఏవైనా రాయొచ్చు. ఏవైనా, నిన్నటివి. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు కదా, మీకు ఈ నిమిషం ఒకసారి మీ చుట్టూరా చూసుకోండి, దానిలో నుంచి కూడా మీకు సంతోషమైన విషయాలను గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు జన్- ఇంటిలో ఒక రకమైన సైలెన్స్ ఉండి ఉంటుంది చాలా మందికి కదా, అంటే ఇంకా ఇంట్లో ఎవరు లేకపోతే ఆ సైలెన్స్ ఎంత హాయిగా ఉంది. న్యాచురల్ గా మన మైండ్ దాన్ని రెజొనేట్ అవ్వట్లా, ఆలోచనలు రావట్లేదు కదా. కాసేపటి తర్వాత ఎలా ఉంటది, శబ్దం తర్వాత సైలెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు, అంత బిజీ అయిపోద్ది మన మైండ్, అవుటర్ వరల్డ్ కూడా. జాకెట్ భలే బాగుంది. సో ఈ సైలెన్స్ సిస్టమ్ అనుకోండి, మీకు హాయిగా అనిపిస్తుంది అనుకో, ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకోండి, దాని గురించి కూడా రాయండి. రాసేటప్పుడు నేను చెప్పా కదా, ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్, అలాగా ఏదైనా వర్డ్ పెట్టుకోండి. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటున్నాను దేనికి, ఎందుకో రాయండి, కారణం రాయండి, కంపల్సరీ రీజన్ ఉండాలి. ఆ రీజన్ అర్థమైనప్పుడే మనం ఇంకా డీప్ గా గ్రాటిట్యూడ్ ని ఫీల్ అవుతాం. సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే ఎంత భావన పెడుతున్నాం అనేది, దాన్ని నిజంగా ఎంతలాగా మనము ఫీల్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఎఫర్ట్ అంతా మీరు ఎంత భావన పెడితే, ఎంత ఫీలింగ్ పెడితే, అంత లైఫ్ లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి, అంత ప్రశాంతత అండ్ మీ సరౌండింగ్స్ లో చాలా మార్పులు జరగటం మొదలవుతుంది. ఇక్కడ మైండ్ ని మీరు వర్క్ ఇస్తున్నారు. సో యూఆర్ ట్రైనింగ్, మీ మైండ్ ని ట్రైన్ చేస్తున్నారు. స్కూల్లో మనకి ఇష్టమైన పీరియడ్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. 7, 8 క్లాసులు ఉన్న కొన్ని పీరియడ్స్ వెరీ క్లోజ్ టు హార్ట్, ఆ టీచర్ మూలానో ఆ సబ్జెక్ట్ మూలానో చాలా బాగా అనిపిస్తాయి, దానికోసం ఎదురు చూస్తాం. ఈ గ్రాటిట్యూడ్ రాయటాన్ని కూడా మీరు ఎలా, మీకు అలా అవ్వాలి అంటే, దీనిలో అంతా అవే కదా, మీరు అలాంటి మూమెంట్స్ రాస్తున్నారు కాబట్టి ఎదురు చూడాలి దీన్ని, ఇవి రాయాలి అనిపించే ఈ టైం ని మీరు ఎంజాయ్ చేయగలగాలి. అలాంటి అన్ని మూమెంట్స్ ని రాసుకోండి, ఏవైనా పర్వాలేదు. ఎక్కడా కూడా దేనికి బ్యారియర్ పెట్టకండి. ఏవి గోడలు లేవు, గోడలు మనమే కట్టుకున్నాం, సో గోడలు లేవు. తీసేసేద్దాం, తీసేసి రాయండి ఫ్రీగా. ఫస్ట్ కొంచెం రాసేటప్పుడు చదువుకుంటున్నట్టు అనిపిస్తుంది, అయినా పర్వాలేదు, ప్రయత్నం ఆపకుండా రాయండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు ఎఫర్ట్ పెడుతున్నామా లేదా. కొన్ని రోజులకి బుక్ సరిపోదు, పెన్ అని నేను చెప్తాను కానీ మీకు 30, 40 గుర్తొస్తా ఉంటాయి వెళ్ళే కొద్దీ. ఎందుకంటే ఇంతవరకు ఆ డైరెక్షన్ చూపించలేదు కాబట్టి మైండ్ కి మనము ఎత్తుక్కునే ప్రయత్నం చేయాల, అన్నిట్లోనూ ఇబ్బంది పెట్టే వెతికింది. ఇప్పుడేమో మనం అంటున్నాము అన్ని మంచివే ఎతుకు, అన్ని మంచివే ఎతుకు అంటున్నాం. సో కొంచెం కష్టపడుతుంది, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి. సో అంతకంటే ఏమి లేదు. మనం పిల్లలకి ఏదైనా నేర్పినప్పుడు, నడక నేర్పినప్పుడు ముందు చాలా ఇబ్బంది పడతారు,
తర్వాత పరిగెడతారు. ఎంత పరిగెడతారంటే మనం కూడా పట్టుకోలేనంత. సో అన్ని మంచి విషయాలు వస్తాయి వెళ్ళే కొద్ది. జస్ట్ ఒక 4-5 డేస్ ఇవ్వండి ఆ టైం, ఓపిక. ఈ వీక్ అయ్యేసరికి చాలా విషయాలు తడతాయి. ఈ లోపు మనకి బ్యాక్గ్రౌండ్ లో థియరీ వెళ్తా ఉంటది. ఆ థియరీల నుంచి కూడా మీరు చాలా విషయాలు గమనించడం మొదలు పెడతారు. కనీసం 10, దానికంటే ఎక్కువ రాసినా నష్టమేం లేదు. కనీసం 10 అయితే ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టి 10 వెతకండి. వెతకటం అంటే ప్రాపర్ గా క్వశ్చన్ చేయటం, మైండ్ ని క్వశ్చన్ అడగండి. నాకు సంతోషాన్ని ఇచ్చే విషయాలు ఏవి, లేదంటే మీరు బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్న విషయాలు, థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్న విషయాలు ఏవి. దీనికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోకూడదు అనే ఆలోచన మొదలవుతుంది. పక్కనున్న వస్తువులు చూడండి, మీరు రాసే బుక్ చూడండి, పెన్ చూడండి. కారణం రాయాలి. కారణం రాయడానికి ప్రయత్నించండి. చాలా ఉంటాయి కదా, కొన్ని ఇప్పుడు మనం ఏదన్నా పర్టికులర్ గా ఒకటి తీసుకున్నప్పుడు వాళ్ళలో ఎన్నో క్వాలిటీస్ మూలాన మనం వాళ్ళని ఇష్టపడ్డాం అనుకోండి, ఒక మనిషిని, మీ ఫ్రెండ్ కానీ ఎవరినన్నా, ఈ రోజు ఒకటి రాయండి వాళ్ళ గురించి, ఒక క్వాలిటీ, లేదంటే ఒక సిచ్యుయేషన్ వాళ్ళతో జరిగిన ఏదన్నా ఒకటి. ఇన్నున్నాయి, ఏది రాయను అని కన్ఫ్యూజన్ వద్దు, మీకు మేజర్ గా వినపడుతుంది. ఇప్పుడు మీకు ప్రస్తుతం మీ మైండ్ చూపిస్తున్న మేజర్, మీ మైండ్ ఇప్పుడు నేను మీరు రాస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ పడతా ఉంటది మైండ్ లో. ఇమేజ్ అంటే సినిమా లాగా మైండ్ లో కూడా పిక్చర్ పడతా ఉంటుంది. మీరు ఆ పిక్చర్ ని రాతలోకి మారుస్తున్నారు. ఆ పిక్చర్ గురించి ఆలోచించి ఆ మెమరీని రాతగా మారుస్తున్నారు మీరు. సో ఆ మైండ్ లో పడుతున్న పిక్చర్స్ ని చూడండి, ఆ సంతోషమైన పిక్చర్స్. దీనికి యాక్సెప్ట్. 10 రాసేసిన వాళ్ళు ఒక్కసారి వాటిల్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రతి దాన్ని చదివి, ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది, ఒక ఆర్డర్ లో అన్నిటిని చదువుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకోండి. మనస్ఫూర్తిగా 3 సార్లు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పుకునేటప్పుడు ఆ థ్యాంక్ యూని డైరెక్ట్ చేయండి. ఎవరిని మీరు నమ్ముతున్నారో, ఎవరినైతే మీరు దైవం అనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే మీ ఈ ఎగ్జిస్టెన్స్ కి కారణం అనుకుంటున్నారో, ఉమ్, వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి, ఇవన్నీ అందజేస్తున్నందుకు.
జీవితం ఎంత బాగున్నందుకు, ఇలాంటి మంచి విషయాలు మీ జీవితంలో జరిగినందుకు, లేదంటే మీకు ఇవి ఇష్టమైనందుకు థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ చెప్పుకొని ఒక్కసారి అన్ని ఒకేసారి చదవాలి. ఎందుకు అన్ని ఒకేసారి చదవాలంటే, అన్ని ఒకేసారి చదివినప్పుడు అంటే మీరు రాసేటప్పుడు ఆలోచించి 10 రాశారు కదా, అన్నిటినీ ఒకేసారి చదివినప్పుడు ఆ ఫీలింగ్ పెరుగుద్ది అనమాట. ఒకేసారి 10 మంచి విషయాలు ఒకేసారి చదవటం అంటే ఆ భావన పెంచుతున్నారు, ఫీలింగ్ ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. అది ఎంత ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే, అంటే మీరు ఎంత దాన్ని ఫీల్ అవ్వగలిగితే, ఎంత తృప్తి పడితే, ఎంత సంతోషపడితే దాంతో అన్ని చేంజెస్ లైఫ్ లో చూస్తారు మీరు. సో ఎఫర్ట్ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టండి. ఫస్ట్ కొంచెం అది కల్పితం లాగా అనిపిస్తుంది, అంటే మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం, దీన్ని పుష్ చేస్తున్నాం కదా. బట్ ఇది ఎఫర్ట్లెస్ అయిపోద్ది తర్వాత వెళ్ళే కొద్ది. చాలా ఈజ్ తో చేస్తారు ఆ పని. 6:30 అవుతుంది. రేపు ఇంకొంచెం ఒక 15 మినిట్స్ ముందు స్టార్ట్ చేద్దాం. 4:45 స్టార్ట్ చేద్దాం, సో దట్ మనకి అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఏదన్నా ఇంకా కవర్ చేయలేదు, మనం కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే, ఇది అవ్వంగానే, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంప్లీట్ చేసి మిగతా పనుల్లోకి వెళ్ళండి. ఇంకొక 5-10 మినిట్స్ స్పేర్ చేయండి కంప్లీట్ అవ్వనోళ్ళు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది కంప్లీట్ చేయంగానే మీరు ఈ రోజు టు డూ లిస్ట్ రాయాలి. ఈ రోజు మీకు ఇంపార్టెంట్ ఏంటి టాస్క్, మీరు చేయాలనుకుంటున్నవి అవి రాసుకోండి. నిన్న చేయాల్సి అనుకున్న వాటిల్లో ఏదన్నా మీరు చేయలేకపోయి ఉంటే దాన్ని ఈ రోజుకి రాసుకోండి. ఈ రోజు చేసే ప్రయత్నం చేయండి. నిన్నటి లిస్ట్ లో ఒక్కసారి టిక్ చేసుకోండి, అన్ని కంప్లీట్ అయ్యాయా లేదా. కంప్లీట్ అవ్వకపోతే ఈ రోజు దాన్ని ముందుకు తీసుకురండి, అంటే ఈ రోజు మీ టు డూ లిస్ట్ లో పెట్టుకోండి. సో మనకి ఆ ఇప్పటికి ఒక కొత్త ఉత్సాహం వచ్చి ఉండాలి నిన్న ఈ రోజు క్లాస్ లో. ఎస్, హౌ మెనీ విల్ అగ్రీ విత్ మీ? ఒక కొత్త ఉత్సాహం వచ్చి ఉండాలి. వండర్ఫుల్. సో మనము ఆ ఈ పాజిటివ్ నోట్ తోటి కొంచెం ముందుకెళ్దాం. వాట్ ఐ ఆమ్ ట్రయింగ్ టు సే ఈస్, లైఫ్ మనం అనుకున్నంత డిజాస్ట్రస్ గా ఏం లేదు. మనము కరెక్ట్ గా పాజిటివిటీ వైపు చూస్తే లైఫ్ మనకి పాజిటివ్ గా కనపడుతుంది. లైఫ్ హ్యాపీగానే ఉంది అని మనకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంటది. మనం 2 క్లాసులు చేస్తేనే మనకి ఒక రకమైన అనుభూతి వచ్చింది, అనుభవం అవుతుంది. ఈ అనుభవము, మా ప్రయత్నం ఏంటి అని అంటే, మనందరి ప్రయత్నం ఎలా ఉండాలి అని అంటే, ఈ అనుభవం మనం అయ్యేది, లైఫ్ అనేది ప్రతి క్షణము అనుభవించేదిలాగా ఉండాలి. మనము ఈ చేసిన ఎక్సర్సైజ్ వల్ల 100% ఏం అనుభూతికి రాదు. మనకి ఏ 10%, 20%, 30%, 50% ఎంతో కొంత వచ్చి ఉంటుంది. ఇది ప్రతిరోజు చేస్తే మనకు ఒక అలవాటుగా మారిపోతే 100% మనము లైఫ్ అనేది
ఇట్స్ ఏ సెలబ్రేషన్ లాగా ఉంటుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ నవ్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మనము ప్రయత్నపూర్వకంగా మన మెమరీస్ లోకి వెళ్ళి పాజిటివిటీని వెతుక్కొని వాటిని బయటకు తీసుకొస్తున్నాము. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేస్తున్నాము. సో అది రాసుకుంటున్నాము. 1 time రైటింగ్ ఈజ్ 10 times. మన మైండ్ లో ఎన్నో థాట్స్ వచ్చిన తర్వాత మనం ఫిల్టర్ అయిపోయిన తర్వాత రాస్తున్నాము. దానితోటే ఈ రోజు మొత్తం ఉంటున్నాము. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ నవ్. దీనిని మనం వెళ్ళే కొద్దీ ఇంకొంచెం థియరీ, కొంచెం కొంచెం చాలా కొంచెం కొంచెంగా లోపలికి వెళ్తున్నాము. థియరీ చాలా ఉంది చెప్పడానికి, ప్రాక్టీస్ ఎక్కువ కావాలి దీనికి. అందుకోసమే మౌనిక ఇస్ ట్రైయింగ్ టు గివ్ మోర్ టైమ్ టు ప్రాక్టీస్. ఐ అండర్స్టాండ్ యూ మే హ్యావ్ సమ్ డౌట్స్. మనము ఈ ప్రాక్టీస్ వెళ్ళే కొద్దీ మనకి డౌట్స్ కూడా కొంచెం కొంచెం క్లియర్ అవుతా ఉంటాయి. సో మనకి ఇప్పుడు అనుభవం అయినది ఈ 2 రోజుల నుంచి మనకి రియల్ గా చేస్తుంటే, చేయకపోతుంటే మనం 178 190 మంది ఇక్కడ ఉండరు. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ దట్. నేనేమంటాను అంటే, ట్రై టు గెట్ మోర్ ఇన్వాల్వ్డ్. మనకు అది ఆర్టిఫిషియల్ గా అనిపించినా సరే, కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు మూసుకోండి. మనల్ని మనము లీవ్ ఇట్ టు ద పీపుల్ హూ ఆర్ గైడింగ్ యూ. రాయమన్నప్పుడు రాయండి, ఓపెన్ చేసుకోమన్నప్పుడు ఓపెన్ చేసుకోండి. యూ విల్ ఫీల్ లైఫ్ ఈజ్, అరే మనం అనుకున్నంత పెయిన్ఫుల్ గా ఏం లేదు. మనము బహుశా పెయిన్ఫుల్ గా చూసాం కాబట్టి మనకి పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. లైఫ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, లైఫ్ ఈస్ వండర్ఫుల్, లైఫ్ ఈస్ ఎ సెలబ్రేషన్. దానిలో ఈ నవ్ లో అది ఉంది. ఈ ఈ క్షణంలో అది ఉంది, ఈ నిమిషంలో ఉంది, ఈ గంటలో ఉంది, ఈ రోజులో ఉంది, ఈ పూటలో ఉంది, ఈ నెలలో ఉంది, ఈ సంవత్సరంలో ఉంది. మనము దృక్కోణం, మనం ఏది చూడాలి అని మనము భీష్మించి కూర్చుంటామో అలా లైఫ్ మనకి కనపడుతుంది. కనపడేలాగా మనం చేసుకోబోతున్నాము. మనందరికీ 100కి 100 పాళ్ళు అనుభవం అవ్వలేదు ఈ 2-3 రోజుల్లోనే. కానీ ఎంతో కొంత 5%, 10%, 20% ఎంతో కొంత అయ్యింది. మనం దాన్ని మోర్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసే మనం ఒక కంఫర్టబుల్ లెవెల్ ప్రాక్టీస్ చేసే వరకు వచ్చి, ఆ తర్వాత మనము దానిని మన డైలీ రొటీన్ లాగా చూసుకుందాం. మన మైండ్ కి ఆలోచన ఏంటంటే, సబ్ కాన్షియస్ లో మనకి నెగిటివిటీ అనేదే లేనప్పుడు అంతా పాజిటివిటీ. ఇందాక మనం చెప్పినట్లు టంబ్లర్ లో మొత్తం మంచినీళ్లే ఉన్నప్పుడు మనకి ఇంకా గొడవే లేదు. సో అలా అలవాటు అవుతుంది. దానికోసం మనం పేషెన్స్ గా ఉండి ప్రాక్టీస్ చేయాలి. ఈ లోపల మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం థియరీ, ఇంకా డీప్ ఇన్సైట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సరేనా? మనకి 6:35 అయింది కాబట్టి విల్ క్లోజ్ ద డే హియర్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. ప్రాక్టీస్ చేయండి, టు డూ లిస్ట్ రాయండి, 10 బ్లెస్సింగ్స్ ఆర్ గ్రాటిట్యూడ్ రాయకపోతే అది రాస్తూ ఉండండి. కంప్లీట్ చేయండి. వీలైనంత ఎక్కువ కనెక్టెడ్ గా ఉండండి. థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో. ఓకే, నమస్తే. Thank you, ma'am. Thank you. Thank you, sir. Have a great day. Thank you, ma'am. Sir. Thank you, Thank you, madam. madam. Thank you, ma'am. Thank you, sir. Have a great day. Thank you, sir. Thank you.